ఓకే, దట్ బిఫోర్ మనం పోతే ఇంటర్మీడియట్ స్టేజ్కి పోతే మీరు అనుకున్నారంటే డాక్టర్ కావాలని అందరూ అనుకున్నారు. మీ ఫ్రెండ్స్ అంతా మీరు ఏదో కొద్దిగా అన్సెక్యూర్ ఫీల్ అయిపోయి అంటే ప్రాక్టికల్లో ఫెయిల్ చేస్తారు అది ఇదంతా ఫీల్ అయిపోయి బిఏకి ఇన్సెక్యూర్ వరకు వెళ్ళలేదండి. నేను మెట్రికులేషన్లోనే డిసైడ్ అయిపోయాను. మెట్రికులేషన్లో బయాలజీ తీసుకున్నాను. యాక్చువల్లీ బయాలజీ ఫిజిక్స్ మెట్రికులేషన్లో ఉండింది. మాకు మెట్రికులేషన్లో సెలెక్షన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అక్కడే యాక్చువల్లీ సెలెక్ట్ చేసేసుకోవచ్చు. బట్ ఇంటర్కి వచ్చేసరికి నేను హెచ్ఎస్సి తీసేసుకున్నాను. ఇంకొద్దు నాకు ఇది సైన్సెస్. మెట్రికులేషన్ సెలెక్షన్ ఆఫ్ సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు ఇంటర్లో సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్స్ లాగే మెట్రికులేషన్లో 2 సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్ విల్ బీ లైక్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, 3 లాంగ్వేజెస్, 2 సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐదర్ కామర్స్లోంచి జాగ్రఫీ, ఫిజిక్స్, జాగ్రఫీ ఎకనామిక్స్ కానీ, లేకపోతే బయాలజీ ఫిజిక్స్ కానీ, మ్యాథ్స్ ఫిజిక్స్ కానీ అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. కెమిస్ట్రీ కానీ అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కామర్స్ ఎందుకు కలిపారు? కామర్స్ కూడా ఉండేదండి, అప్పట్లో ఉండేది, మరి ఇప్పుడు లేదు. కామర్స్ కూడా అంటే మెట్రికులేషన్లో సబ్జెక్ట్స్ నేను చెప్పింది. మెట్రికులేషన్లో అప్పుడు నేను బయాలజీ ఫిజిక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. బయాలజీ ఫిజిక్స్ సెలెక్ట్ చేసుకుని మ్యాథ్స్ ఉండింది. మ్యాథ్స్ కూడా కంపల్సరీ అప్పుడు. మ్యాథ్స్ కంపల్సరీ, ఇంగ్లీష్ కంపల్సరీ, హిందీ కంపల్సరీ, తెలుగు కంపల్సరీ, 4 కంపల్సరీ, 2 సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకునేది ఉండేది అప్పుడు. బట్ అప్పుడు సైన్స్ ముందు డాక్టర్ అవుదామని బయాలజీ సెలెక్ట్ చేశాను. నాకు కొత్త వర్షన్ చెప్పారు ఒకటి, సైన్స్, బయాలజీ, సోషల్, మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ ద కామన్ మెట్రికులేషన్ వచ్చి మీరు చెప్పినట్లు 2 సబ్జెక్టులు ఏదన్నా మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ కొత్త మీనింగ్ చెప్పారు కామర్స్ అనేది. కామర్స్ ఉండేది మెట్రికులేషన్లో అనేది. కామర్స్ మెట్రికులేషన్లో కామర్స్ కాదండి, అంటే సోషల్ సైన్సెస్. సోషల్ సైన్సెస్ లో బ్రాంచెస్ ఉంటాయి. ఐదర్ సోషల్ సైన్సెస్ ఆర్ సైన్సెస్, రెండిట్లో సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు సబ్జెక్ట్స్ ఇచ్చేవారు, బట్ ఐ డోంట్ రిమెంబర్ దాట్. నేను మాత్రం సైన్సెస్ సెలెక్ట్ చేసుకున్నాను అప్పుడు మెట్రికులేషన్లో. సో దట్ వాస్ గుడ్, యాక్చువల్లీ గుడ్ ఎక్స్పోజర్. బట్ తర్వాత నాకు సైన్సెస్ ఎక్కలే అసలు, బికాజ్ దాంట్లో చాలా కాన్సన్ట్రేషన్ అవసరం అండ్ ప్రాక్టికల్. ఇంటెలిజెంట్ కదా, బాగా చదివేవారు, బాగా షార్ప్. అంటే నేను చెప్పాను కదండి, నాకు ఏంటంటే ఒకళ్ళ మాట వినాలంటే మనం ఎక్కదు, అది ఇండిపెండెంట్గా ఉండాలి. మనకు చదవాలంటే చదవాలి, లేదు. అందులో నేను సంవత్సరం అంతా హ్యాపీగా రిలాక్స్ అయ్యేదాన్ని, చదివేదాన్ని కాదు. ఎగ్జామ్ రోజుని ఒక 2 రోజుల ముందు పుస్తకం పట్టుకునేదాన్ని అంతే. ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాక నాకు ఇంకొక చిన్న మైనస్ పాయింట్ కూడా ఉంది. ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాక అంతే తిప్పేయడమే. అండ్ మెయిన్ మా ఫాదర్ ఎక్కువ చదివారండి. మా ఫాదర్ చదివారు, నేను వినేదాన్ని. నాకు వినడం బాగా అలవాటు, చదవడం కూడా ఎక్కువ పుస్తకం చదవడం కదా. ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేసరికి నా మైండ్ అంతా బ్లాంక్ ఉండేది. క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత ఏం రాయాలి ఇందులో అని ఆలోచించేదాన్ని. ఫస్ట్ ఓ 10 నిమిషాలు పెన్ పక్కన పెట్టి ఏం రాయాలా అని ఆలోచించేదాన్ని. ఆ తర్వాత సరే ఏది ఉంటే అది ఫస్ట్ క్వశ్చన్ టిక్ చేసి రాయడం మొదలుపెట్టేదాన్ని. ఏది ఉంటే అది అలా వరుసగా 5 టిక్ చేసి, మల్టిపుల్ చాయిస్ అప్పుడు వరుసగా 5 టిక్ చేసేదాన్ని, రాసేసి ఇచ్చేసి వచ్చేదాన్ని. అంత 5, 6 ఎన్నో డిపెండింగ్ అపాన్ ద పేపర్. సో మళ్ళీ రాసేసి బయటకు వచ్చిన తర్వాత ఏం రాసామన్నట్టు చెప్పలేను. అంతవరకే. మళ్ళీ పీజీ చేయలేదు మీరు? పీజీ చేశానండి. హ్యావ్ డన్ మై ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. కానీ అన్ని ప్రైవేట్. ఇంకా తర్వాత చేసిన ఏ కూడా, బికాస్ ఐ వాజ్ వర్కింగ్ 20 years I joined as a manager in Godavari Gramin Bank. And 20 February 4th through the BSRB, rural RRB, regional rural banks. Okay. So appudu RRBs were NIT award was not implemented. Okay. So RRB lo emaindante appudu 18 age limit undindi officer ki. నేను February 20th జాయిన్ అయ్యాను. February 28th నుంచి నెట్ అవార్డ్ ఇంప్లిమెంట్ అయింది. అంటే పీజీ మీరు డిస్టెన్స్ మోడ్ చేశారు అన్నమాట. ప్రైవేట్ చేశారు మీరు. అంటే గ్రాడ్యుయేషన్ అయితే ఫస్ట్ అటెంప్ట్ గ్రామీణ బ్యాంక్ వచ్చిందా మీకు? ఫస్ట్ అటెంప్ట్ అండి. 20 years కి జాయిన్ అయిపోయాను. వెరీ షార్ప్. నేను చెప్పాను కదా, నా లైఫ్ లో ఎప్పుడు కూడా ఏ ఎగ్జామ్ ఫెయిల్ అవ్వలేదు. తర్వాత అడ్మినిస్ట్రేషన్ చేశాను, తర్వాత సోషియాలజీ చేశాను. ఫస్ట్ 2 years బ్యాంక్లో జాయిన్ అయిన వెంటనే బాబు పుట్టక ముందే 92లోనే I completed my purely social వైపు వెళ్ళిపోయారు. ఇంకా పూర్తిగా ఇంటర్ ఇంకా సోషల్ సైన్సెస్ లోకి వెళ్ళిపోయాను. ఇంకా సోషల్ వెళ్ళినప్పుడు ఆర్ఆర్బి అంటే రూరల్ బ్యాంకింగ్ అన్నారు కదా,
అంటే ఈ అర్థమెటిక్ అదంతా ఉంటుంది కదా, ఎలా చేయగలిగారు అవన్నీ కూడా? మ్యాథ్స్ కూడా చిన్నప్పుడే వదిలేస్తామండి. యాక్చువల్లీ మ్యాథ్స్ కూడా మెట్రికులేషన్ లో వదిలేసాం. ఖచ్చితంగా రావాలి లేదు, అక్కర్లేదండి, అక్కర్లేదు. యూ నీడ్ టు నో ద బేసిక్స్ అంతే. అంటే యూఆర్ నాట్ క్లరికల్ క్యాడర్ కాదు కదా, యూఆర్ టు ద ఆఫీసర్, ఓన్లీ మానిటరింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అప్పట్లో కంప్యూటరైజ్డ్ కూడా కాదు బ్యాంక్స్, యూస్ టు డూ ఇట్ మాన్యువల్లీ. బట్ బ్యాంక్ లో కూడా నాకు చాలా మంచి పేరు వచ్చింది, బికాజ్ అప్పట్లో మాన్యువల్ రిటర్న్స్ ఉన్న రోజు March 31 రిటర్న్స్ March 31 ఇచ్చాను. ఎందుకు అలా వెళ్ళారు? బ్యాంకింగ్ సైడ్ వెళ్ళాలని ఎందుకు వచ్చింది ఆ థాట్? ఏం లేదండి, జాబ్ వచ్చింది, జాయిన్ అయిపోయాను, అంతే సింపుల్. ఫస్ట్ ఎగ్జామ్ రాస్తేనే కదా జాబ్ వచ్చింది. ఎగ్జామ్ అంటే లవ్ మ్యారేజ్ కదండి, ఏదో ఒకటి రాసేద్దాం, రాసేసిన తర్వాత ఏదో వస్తే జాయిన్ అయిపోదాం అని ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ వస్తే అది రాసేసా. ప్రేమలో ఎప్పుడు పడ్డారు మీరు? ఇంత సీరియస్ గా చదివేవాళ్ళు ప్రేమకు కూడా టైం కేటాయించారా? లేదండి, టైం అని ఏం లేదు, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఏమో లైఫ్ లో, అలా డెస్టినీ ఎప్పుడు పుడుతుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు, అంతే. సో ఇట్ జస్ట్ హ్యాపెండ్. దే వర్ మై ఫ్యామిలీ ఫ్రెండ్స్ సిన్స్ చైల్డ్హుడ్, సో ఇట్ జస్ట్ హ్యాపెండ్. అలా గంట మోగిందంటారా? అంతే. సార్ని చూడడానికి చూసిన వెంటనే గంట మోగిందంటారా? సంథింగ్ లైక్ దట్. అంటే సమ్ టైమ్స్ అండి యుల్ నెవర్ నో, రీజన్స్ అన్నవి ఉంటే అది లవ్ కాదేమో. రీజన్స్ ఏమీ లేకుండానే ఒకళ్ళ మీద ప్రేమ పుట్టడమే జీవితం, అంతే. ప్రేమ గురించి బాగా చెప్పారు మీరు. రీజన్స్ అన్ని చూసుకుంటే అది బిజినెస్ లాజిక్ అవుతుంది, లాజికల్ కంక్లూజన్ ఏమి ఉండదు. ద ఓన్లీ థింగ్ వెన్ యూ లైక్ సంబడి, ఇట్ ఈస్ లైక్ ఆన్ నీ ఆలోచనలకి దగ్గరగా ఉన్న వాళ్ళకి ఇష్టపడుతుంది, నార్మలీ అట్రాక్ట్ అవుతావు. అట్రాక్ట్ అయిన తర్వాత అన్లెస్ అండ్ అంటిల్ యువర్ ఒపీనియన్స్ మ్యాచ్ కంప్లీట్లీ, ఎస్ ఒకరి కోసం ఒకరు పుట్టారు అని అనుకున్నప్పుడే పెళ్లి చేసుకోవాలి. లేదు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఫస్ట్ నుంచి ఉంటే కొంచెం దూరంగా ఉండాలి. ఎలా అనిపించింది మీకు ఆయన చూసినప్పుడు? మీ ఒపీనియన్ దగ్గర ఉన్నారు, మీ ఆలోచనలకు చాలా దగ్గరగా ఉన్నారు. ఎస్ అండి, ఇట్ ఈస్ లైక్ ఏంటంటే హీఈస్ ఆల్సో గాట్ ద సేమ్ సోషల్ కాన్షియస్నెస్. బట్ ఆయన పొలిటికల్గా ఆయన ఏంటంటే హీఈస్ కంప్లీట్లీ బిహైండ్ ద స్క్రీన్. ఆయనకి ఎక్స్పోజరు, పబ్లిక్ లైఫ్, లేకపోతే పబ్లిక్ తోటి మాట్లాడడం, మింగిల్ అవ్వడం, ఇవన్నీ చేత కాదు, తనకి చేత కాదు. అండ్ హీఈస్ లైక్ తన బిజినెస్, తన గొడవ, తన ఇది తప్పితే హీ డజంట్ గెట్ ఇన్ టు అన్నెసరీ థింగ్స్. తనకి అసలు మీడియా ముందుకు రావడం కూడా ఇష్టం ఉండదు తనకు అసలు. నెవర్ హీ సీన్ విత్ మీ, నా కాన్స్టిట్యున్సీలో కానీ నా వర్క్లో కానీ, ఇంక్లూడింగ్ నా క్యాంపెయిన్ టైంలో 2 సార్లు వచ్చారు తను. ఒకటి నామినేషన్ వేసిన రోజుని, రెండోది రిజల్ట్ వచ్చిన రోజుని. అదర్వైజ్ హీ వాజ్ నెవర్ దేర్ విత్ మీ. కానీ ఈరోజు వాట్ ఎవర్ ఐ యామ్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. ఆయన లేకుండా ఉండుంటే నేను ఏమీ చేయలేకపోదును. అండ్ వితౌట్ ద హస్బెండ్ సపోర్ట్ అండి ఎ లేడీ కెనాట్ అచీవ్ ఎనీథింగ్. అది వాస్తవం మేడం. అంటారు కదా, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దర్ ఇస్ అ విమెన్ అని, బట్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ విమెన్ దర్ ఇస్ అ ఫ్యామిలీ బిహైండ్. రివర్స్ చెప్తున్నారు. దర్ ఇస్ అ ఫ్యామిలీ బిహైండ్. ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, హస్బెండ్ సపోర్ట్ ఉండాలి, పిల్లల సపోర్ట్ ఉండాలి, వీళ్ళందరి సపోర్ట్ ఉంటే తప్పితే ఒక లేడీ బయటకు వచ్చి ఎస్ ఐ క్యాన్ డూ దిస్ అన్న చెప్పగలిగేది చాలా తక్కువ. కొత్తగా చెప్పారు మీరు, ప్రతి పురుషుడు విజయం వెనక ఆడది ఉన్నట్లు అన్నట్టు మీరు ఇప్పుడు మగవారు కూడా ఉన్నారనేది 100% మగవారు. ఇంకోటి కూడా అండి నేను చెప్పేది ఏంటంటే, ఎనీబడి ఇంట్లో ఎంత సక్సెస్ఫుల్గా ఉంటే, ఎంత హ్యాపీగా ఉంటే, బయటకు వచ్చిన తర్వాత అంత పర్ఫామ్ చేయగలరు. బికాస్ ఇంట్లో ప్రెషర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో హస్బెండ్కి డౌట్ ఉందనుకోండి, గడిగడికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నీ మైండ్ అక్కడే ఉంటుంది కానీ వర్క్ మీద ఉండదు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా పబ్లిక్ తో ఉంటారు, వాళ్ళతో కలుస్తుంటారు, మాట్లాడుతుంటారు. హస్బెండ్ కి అనుమానం ఉందో, చిన్న ఇది ఉన్నా కూడా, చిన్నది ఉన్నా కూడా హస్బెండ్ అనుమానం కూడా వదిలేసండి. ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంటే బయటకు వచ్చి కాన్సన్ట్రేటెడ్ గా మనం పని చేయలేము. సో అంటారు కదా, ఇంట గెలిచి రచ్చకెక్కని. సో ఇంట గెలవగలిగిన మగాళ్ళని ఆడవాళ్ళని అండి, ఇంట్లో పీస్ ఆఫ్ మైండ్ ఉన్నప్పుడే, ఇంట్లో ప్లెజెంట్ ఉన్నప్పుడే బయటకు వచ్చి పర్ఫామ్ చేయాలి. ఇంట గెలవడం వాళ్ళు రచ్చగేం గెలుస్తారు అనేసి. ఇప్పుడు ఒక్క చిన్న అర్థం కాని పాయింట్ కూడా ఇక్కడ, ప్యూర్లీ అంటే మీరు అడాప్ట్ అయ్యి ఉండవచ్చు కానీ మీ పేరెంట్స్ ఎవరు తెలియదు మీరు చెప్పేసేప్పుడు. ఓకే, వాళ్ళే మీకు మీ కన్న తల్లిదండ్రులు జాకబ్ గారు బై నేమ్, మదర్ పేరు ప్యూర్లీ చెప్పారు, మిషనరీస్లో చదువుకున్నారు, క్రిస్టియానీ నేమ్స్ అన్నమాట. అయితే వాళ్ళు మీకు అలాంటి అంటే క్రిస్టియానిటీ నేమ్ కాకుండా గీత అనే పేరు ఎందుకు? గీత అన్న పేరు పెట్టలేదండి, వాళ్ళు పెట్టిన పేరు గ్లాడిస్. ఓ, మీ నా అసలు పేరు గ్లాడిస్. తర్వాత నాకు ఓ తెలిసిన తర్వాత నేను మార్చుకున్నాను. ఓ తెలిసిన తర్వాత అంటే మ్యారేజ్ అయ్యాక మార్చుకున్నాను. బిఫోర్ ఐ ఎంటర్డ్ సర్వీస్ ఐ చేంజ్ మై నేమ్. ఓకే, అంటే మీ సర్టిఫికేట్స్ అంతా అంటే బ్యాంక్ లో కూడా గ్లాడిస్ అనే ఉంటుంది, సర్టిఫికేట్స్ అన్ని గ్లాడిస్ అనే ఉంటాయి. గ్లాడిస్ అనే ఉంటాయి.
మొత్తం సో మొత్తం రికార్డ్ అంతా గ్లాడిస్ అని ఉంటుంది. గ్రూప్ 1 ఆఫీసర్గా సెలెక్ట్ అయినప్పుడు కూడా గ్లాడిస్గానే పేరుంది. ఆఫీసర్గా సెలెక్ట్ అయిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి నేమ్ గీతగా చేంజ్ చేశాను. ఓకే ఓకే.